హాయ్ అండి. ఈరోజు నేను మసూర్ దాల్ డిఫరెంట్ టైప్‌లో చూపిస్తున్నానండి. సో, దానికోసం ఫస్ట్ ఒక ఆనియన్, గార్లిక్, మిర్చి ఒక 2 మిర్చి, కొబ్బెర, టమాటా అండి. ఇవన్నీ కూడా నేను డైరెక్ట్‌గా ఇలా స్టవ్ పైన హీట్ చేసుకుంటున్నాను. అంటే మీకిలా డైరెక్ట్‌గా చేసుకోవడం ఇష్టం లేకపోతే గ్రిల్లర్ ఉంటుంది కదా! మనం అది పెట్టుకొని దాని మీదైనా మనము హీట్ చేసుకోవచ్చు. బట్ దట్ టూ నా దగ్గర గ్రిల్లర్ లేదండి. సో, అందుకే నేను ఇలా డైరెక్ట్ స్టవ్ పైన హీట్ చేసుకున్నాను. సో, ఈ లోపల నేను ఈ కందిపప్పును కూడా ఒక 10 మినిట్స్ కడిగి వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. సో, దాంట్లో ఒక స్పూన్ ఆయిల్, పసుపు వేసేసి విజిల్స్ పెట్టాను. సో, ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో, ఈ లోపల నేను ఇప్పుడు మగ్గించుకున్నవన్నీ కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఫైన్ పేస్ట్ లాగా. సో, అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పాన్‌లో పోపేసుకొని మళ్ళీ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఆ ఆనియన్ కూడా వేసుకొని చెక్క చెక్క వేసానండి. చెక్క వేసేసి అదే మనము బిర్యానీలోకి వాడతాం గదా! చెక్క మొగ్గ. సో, ఆ 2 వేసుకున్నానండి. యాక్చువల్‌గా పోపేసినప్పుడే వేయాలి. అప్పుడు మర్చిపోయాను నేను. సో, అందుకే ఇప్పుడు ఆనియన్స్ ఏసినప్పుడు వేసాననమాట. సో, ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా! మనం మగ్గించుకున్నవి. సో, ఆ పేస్ట్ వేసేసి కలబెట్టుకోవాలి. ఇలా కొంచెం బాగా మిక్స్ అయ్యే వరకు కలిపెట్టుకున్న తర్వాత మనము కారం వేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ ఏసుకోవాలనమాట. సో, నేను 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఏసేసి సాల్ట్ ఏసుకున్నానండి దానికి తగినట్టు. అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు. సో, యాక్చువల్‌గా ఈరోజు రైస్‌లోకి కాబట్టి నేను రెడ్ చిల్లీ ఒకటే యూజ్ చేశానండి. ఇదే ప్రాసెస్‌లో మనము చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ చేసుకోవాలనుకున్నప్పుడు మనం గరం మసాలా, జీరా పౌడరు ఇవి గూడా కొరియాండర్ పౌడర్ గూడా వాడొచ్చు. బట్ రైస్‌లో కాబట్టి నేను అవి వేయలేదండి. జస్ట్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఒకటే వేశాను. సో, అలా అంతా కలబెట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న కందిపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసి బాగా అంతా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత మూత మూసి కొంచెం బాయిల్ అంటే ఉడికొచ్చే వరకు ఉంచుకోవాలనమాట. సో, నేనిప్పుడు ఇదంతా వేసుకొని మూత మూసుకొని ఉడికొచ్చేంత వరకు పెడతానండి. సో, ఇది మగ్గిపోయే లోపల నేను బ్రోకలీ ఫ్రై కూడా చేస్తున్నానండి ఈరోజు. సో, దానికోసం అది కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. సాల్టేసి బాయిల్ చేసుకున్నానండి. బ్రోకలీకేంటంటే మళ్ళీ దాని మీద సాల్ట్ పట్టదు కాబట్టి నేను ఉడికిచ్చేటప్పుడే కొంచెం సాల్టేసుకొని ఉడికిచ్చాననమాట. సో, దాన్ని ఇప్పుడు ఆ వాటర్‌లో నుంచి కొంచెం తీసేసి చల్లబరుచుకుంటున్నానండి. సో, దీనికోసం దీనికి పైన పేస్ట్ అండి మ్యాగ్నెట్ చేయడానికి పేస్ట్ చేసుకుంటున్నాను. అందుకోసము దీంట్లో జీడిపప్పు ముందుగా నేను ఒక 10 మినిట్స్ ముందుగానే నానబెట్టుకున్నానండి జీడిపప్పు. సో, ఆ జీడిపప్పు, మిర్చి, అల్లము, కొత్తిమీర వేసుకున్నాను. సో, అలాగే చీజ్ ఉంటే చీజ్ గూడా వేసుకోండి. లేదంటే కర్డ్ అయినా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర చీజ్ ఉన్నందుకు చీజ్ వేసుకుంటున్నానండి. ఇది చీజ్ వేసినప్పుడు పేస్ట్ లాగా మంచిగా వస్తుంది. సో, అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న వాటికి గూడా వాటర్ లేకుండా మంచిగా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అలా అన్నీ బ్రోకలీస్ అన్నీ స్క్వీజ్ చేసి వాటర్‌నంతా స్క్వీజ్ చేసేసి వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను కొంచెం పెప్పర్ దంచుకున్నానండి. అదే మిరియాలు దంచి పెట్టుకున్నాను. సో, ఆ మిరియాల పౌడరు, ఆ పేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అండి. మిక్సీలో నేను సాల్ట్ వేయలేదు దానికి. సో, అందుకోసం ఒక చిన్న పించ్ సాల్ట్ ఏసాననమాట దాంట్లోకి సరిపడగా. సో, ఇప్పుడు అదంతా గూడా కలిపెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అదంతా కొంచెం పీల్చుకోవడానికి, ఆ గ్రేవీనంతా కొంచెం పీల్చుకోవడానికి మనం పక్కకు పెట్టుకోవాలి. మీకింకా టైం ఉంది అనుకుంటే ముందుగానే మనం లంచ్ ప్రిపేర్ చేసుకునే ముందుగానే కలపెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అది ఇంకా బాగా అవుతుందండి. అప్పుడు ఇంకా బాగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుందనమాట. బట్ నాకు టైం లేక నేను జస్ట్ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఏంచేసుకుంటున్నాను. సో, ఇలా పాన్‌లో నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్నంతా కూడా ఆ పాన్‌లో వేసుకొని కలబెట్టుకున్నాను. కొంచెం మనం జీడిపప్పు వేసాం కాబట్టి కింద కొంచెం పాన్‌కి అడుగంటుతూ ఉంటుంది. బట్ మనం అది అంటే కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలనమాట. అలా కలిపేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. పప్పులోకి సైడ్ డిష్‌గా బావుంటుంది. సో, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.